జూన్ నెలలో సింహరాశి వారికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సూచనలు ఒకసారి తెలుసుకుందాం. జూన్ నెల 19వ తేదీన శుభగ్రహమైనటువంటి గురువు రాశి మారుతున్నాడు. అంటే కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు, ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. ఆ రోజు నుంచే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయన్నమాట. అయితే ఈ సింహరాశి జాతకులు అందరూ కూడా మొదటి పక్షంలో పాత కాలంలో ఎప్పుడో కానీ లేక ఇటీవల కానీ ఏవైనా సరే కొన్ని విచార సంఘటనలు మీకు కలిగినవి కానీ లేక ఇతరులు కలిగినటువంటి విచార సంఘటనలను తరచుగా వాటి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. ఎప్పుడో జరిగింది, ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ డేస్లో కానీ లేక 4-5 సంవత్సరాల క్రితం కానీ జరిగిన అంశాలు కూడా అప్పుడు ఆ రోజు అలా జరిగింది, ఏం చేద్దాం అని వాటి గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ముఖ్యంగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇలాంటి విచార సంఘటనల మీద దృష్టి ఉంచవద్దు. ఒకవేళ ఆ విధంగా దృష్టి ఉంచిన కారణంగా ఇన్ కేస్ ఏమైనా సమస్యలు వస్తాయా అంటే సమస్యలు అనేటువంటివి మీకు తెలియకుండానే రాగలవు. అనవసరంగా దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకొని ఒక్కోసారి డ్రైవ్ చేసే సమయంలో ఒకవైపు వెళ్ళవలసి ఇంకొక వైపు వెళ్ళటము లేక ఇతర ప్రమాదాలకు గురి కావటము ఇలాంటి జరిగే వాటికంటే కూడా ప్రశాంతంగా ఆ సమయాన్ని మరొక మంచి కార్యక్రమానికి వెచ్చించడం అనేది ఎంతైనా శుభసూచకం. అలాగే రెండవ పక్షంలో, మొదటి పక్షంలో విచార సంఘటన దూరంగా పెట్టాలి. రెండవ పక్షంలో ఎవరికైనా డబ్బు విషయంలో మాత్రం హామీలు ఉండవద్దు. హామీ సంతకాలు కూడా వీలైనంత వరకు పెట్టకుండా ఉండండి. హామీలు ఉండద్దు, కానీ హామీ సంతకాలు కూడా సాక్షి సంతకాలు కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికే ప్రయత్నం చేయండి. రెండవ పక్షంలో 5వ తేదీ, 12వ తేదీ, 24వ తేదీ, 30వ తేదీ ఈ 4 రోజుల్లో కూడా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ లేక కుటుంబంలో ఉన్నటువంటి అంశాల మీద కానీ ఒక సామరస్య ధోరణితోనే వ్యవహరించండి. కొంతమంది కుటుంబంలో యజమాని ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతాడు, ఎప్పుడెప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతాడని కాచుకొని ఉంటారు. అలాగే సంతానంలో కొంతమంది ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోతాడు, స్కూల్కి వెళ్ళిపోతాడు, వాడు వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది ప్రశాంతంగా అనుకునే వారు ఉంటారు. కనుక అంటే వారు ఆ సమయంలో ఏం చేస్తుంటారంటే ఏదో ఒక మాటలు మాట్లాడుతుంటారు. దానివలన తల్లిదండ్రులకు కానీ లేక కుటుంబంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు కానీ ఒక్కోసారి సమస్యలు వస్తుంటాయి. కొంతమంది అయితే సాయంకాలం వరకు బాగానే ఉంటారు, సాయంకాలం కాగానే మద్యపానం సేవించి ఇంకా గోల చేసేవారు ఉంటారు. ఏదైనా చాలా సామరస్య ధోరణితోనే 5వ తేదీ, 12వ తేదీ, 14వ తేదీ, 24వ తేదీ, 30 ఈ 4 రోజుల్లో కూడా చాలా సామరస్య ధోరణితో వెళ్ళాలి అనేది మాత్రం గోచార గ్రహచార స్థితిగతులు హెచ్చరిస్తున్నాయి. కార్యాచరణకు మంచి సంకేతాలు వస్తూ ఉంటాయి. ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, దాని రాబడెంత, పోబడెంత, ఎవరితో ముందు కలవాలి, అలాంటివి తెలియకుండానే ఊహించకుండానే మీకు ఇతరుల నుంచి సంకేతాలు వస్తాయి. ఆ సంకేతాల ప్రకారం ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కూడా వస్తాయి. 1వ శుక్రవారం అంటే జూన్ 6వ తేదీ, 4వ ఆదివారం అంటే జూన్ 27వ తేదీ ఈ 2 రోజుల్లో కూడా మీరు తీసుకునేటువంటి హడావుడిగా తీసుకున్న, హడావుడి లేకుండా తీసుకున్న ఆ రోజున ఆ నిర్ణయాలు చేయాల్సి ఉంటాయి. ఏదో అగ్రిమెంట్ కావాల్సి ఉంటుంది, అది వాయిదా వేయడానికి ఉండదు. కానీ 1వ శుక్రవారం రాహుకాలంలోనూ అలాగే 4వ ఆదివారం డేట్ల ప్రకారం అయితే జూన్ 6వ తేదీ శుక్రవారం, 27వ తేదీ ఆదివారం ఆ రోజు రాహుకాల సమయంలో హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకవేళ తీసుకునవలసిన పరిస్థితి ఏర్పడితే ఎట్లా, అందుకోసం ఒక నిమ్మ కాయ కానీ నిమ్మ పండు కానీ ఆ రాహుకాల సమయంలో తరచుగా అంటే ఒక 90 మినిట్స్ రాహుకాలం ఉంటుంది కనుక
ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అట్లా వాసన చూస్తూ ఉండండి. తర్వాత మళ్ళా ఆ నిమ్మకాయని గృహ అవసరాలకు వినియోగించుకోండి. ఇక సంయమనంతోనే ఉండాలి ఈ 2 రోజుల్లో కూడా. 6వ తేదీ 27వ తేదీ సంయమనంతో ముందుకు వెళ్ళగలిగితే మంచి అనుకూల పరిస్థితులు అంటూ వస్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ నెలలో అంటే జూన్ నెలలోనే గ్రహచార స్థితిగతులు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి, స్వల్పంగా వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక ఏదైనా ఒక శుభగ్రహమైనటువంటి గురుగ్రహం రాశి మార్పిడి కారణంగా, దానికి తోడు ఇతర గ్రహచార స్థితిగతుల కారణంగా మఖా నక్షత్ర జాతకులకి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కార్యదీక్ష బాధ్యతను అడగకుండానే మీకు అప్పచెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా కొంత ప్రమోషన్ అనేటువంటిది దగ్గరికి వచ్చే సూచనలు కూడా ఉద్యోగస్తులకు ఉన్నాయి. వ్యాపారాల్లో ఉండేవారు కూడా తాము చేసేటువంటి వ్యాపారాల్లో గతం కంటే కూడా మెరుగైనటువంటి స్థితిగతుల్ని ఈ నెల నుంచి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. గృహ వాతావరణం అంతా కూడా చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకునే వాతావరణం కూడా కనపడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి ఇంటెలిజెన్స్తో ఎదుర్కొనగలము అనేటువంటి ధైర్యం కూడా ఒక్కోసారి మీకు రావడంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి. దానికి తోడు ప్రతి వారితో మాట్లాడే సందర్భంలో సమయస్ఫూర్తిని కూడా పాటిస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ నెలంతా మఖా నక్షత్ర జాతకులకి అనుకూలప్రదమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఎక్కడ మైనస్ పాయింట్స్ అంటూ లేవు. కానీ జూన్ నెల 11వ తేదీ రాత్రి దగ్గర నుంచి 16వ తేదీ రాత్రి వరకు, 11 రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు మీరు వీలైనంత వరకు 10 గంటలకు లేక 11 గంటల లోపలనే నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా అధిక సమయాన్ని మేలుకొని ఏవో రకమైన ఆలోచన మాత్రం చేయకండి. ఒక్కోసారి ఆనందం బాగా పరిడి వెళ్ళినప్పుడు కంటి మీద నిద్ర కూడా రాదు. ఎలాగైనా సరే నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నం చేయండి. నిద్ర రావడానికి మాత్రం ట్యాబ్లెట్స్ మాత్రం వేసుకోవద్దు దయచేసి.